రైట్. ఇక మావిగన్ అనే ప్రతిపాదన కొత్తగా వైఎస్ జగన్ తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో హైవే కనెక్టివిటీ ఉంటుంది. డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతం. జీరో డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది. ఒక ఎకనామికల్ యాక్టివిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ 3 ప్రాంతాలని రాజధానిగా డిక్లేర్ చేసి అవసరమైతే మీరు మావిగన్ అని లేదా మరే పేరైనా పెట్టుకోవచ్చు. సో డోంట్ గో విత్ నేమ్ అని ఆయన క్లియర్గా ఇండైరెక్ట్గా సూచించారు. సో ప్రాంతాలైతే ఈ ప్రాంతాలు పెడితే బాగుంటుందని ఒక ప్లాన్ బి యొక్క యాక్షన్ ప్లాన్ చెప్పారు. సో దీనిపై మీ యాక్షన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు అసలు? సార్ ఖచ్చితంగా మావిగన్ అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ప్రజలు ఆలోచించారు సార్. నిజంగా అసలు మావిగన్ అంటే ఏంటి, అమరావతి అంటే ఏంటి అనేటువంటిది ప్రజలు ఆలోచించారు. కంపారిజన్ ఆలోచించి ఏది ప్రజలు విఘ్నులు సార్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు విఘ్నులు. జగన్మోహన్ రెడ్డి సూచించిన విధానం, చంద్రబాబు నాయుడు ఈరోజు అనుసరిస్తున్న విధానాన్ని బేజూరు వేసుకున్నారు. ఇప్పుడు అమరావతిలో ఈరోజు ఆల్రెడీ 53,000 ఎకరాలు ల్యాండ్ పూల్ చేశారు. అక్విజిషన్ కదా, ల్యాండ్ పూల్. అసలు ల్యాండ్ పూలింగ్ అంటేనే మోసం. అంటే ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇది ల్యాండ్ పూలింగ్. ఈరోజు అమరావతి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని చెయ్యాలంటే ఇది 50,000 ఎకరాలు చాలదు, ఇంకొక 50,000 ఎకరాలు అంటున్నాడు. అంటే 1,00,000 ఎకరాలు అంటున్నాడు సార్. కేంద్ర ప్రభుత్వం నివేదికల ప్రకారం ఒక్కొక్క ఎకరాకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, నాట్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 2 కోట్ల రూపాయలు ఒక ఎకరాకి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే 2,00,000 కోట్లు, 2,00,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇన్వెస్ట్ చేసి ఈరోజు అమరావతిని కట్టాలి. సార్ మీరు రీసెంట్గా ఒక 1 వీక్ to 10 days ముందర వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, వచ్చేటువంటి ఇన్కంలో 90% శాలరీలకే సరిపోతుంది, మేము రాష్ట్రాన్ని నడిపేటువంటి పరిస్థితిలో లేదు, ఏ విధంగా సంక్షేమ పథకాలు చూడాలా, ప్రజలకు ఇంకేమైనా అవసరాలు ఉంటే ఏం చేయాలనేటువంటి పరిస్థితి సాక్షాత్తు పయ్యావుల కేశవే చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2,00,000 కోట్లు పెట్టి అమరావతిని తీసుకుపోవడం అనేటువంటిది అవసరం అనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వాదన.